రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం అవుతుంది. వానలకు తోడు ఈదురుగాలులకు మామిడి, మక్క పంటలు నేలకొరిగాయి. ఇక మామిడికాయలు నేలరాలాయి. అటు మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 10 రోజుల్లో 3 సార్లు వడగండ్ల వానలు కురిశాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. కొన్ని చోట్ల పంట చేతికొచ్చే దశలో ఉండగా మిగతా చోట్ల వరి కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించారు రైతులు. దీంతో వర్షాలకు అటు పొలంలో పంట నేలకొరిగితే కళ్లాల్లో ధాన్యం తడిసిపోతుంది. భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. వర్షానికి తోడు ఈదురు గాలులు వీస్తుండటంతో వరి, మొక్కజొన్న, అరటి పంట నేల కొరిగింది. కళ్లాల్లోని మిర్చి, మొక్కజొన్న తడిసి ముద్దయింది. హన్మకొండ జిల్లాలోనూ పంటలు వర్షార్పణమయ్యాయి. ప్రధానంగా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి వరి, మొక్కజొన్న తడిసిపోయాయి. మామిడి నేల రాలింది. జనగామ జిల్లాలోనూ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. రాత్రి వానలకి వరి పొలాలు మొత్తం అడ్డం పడ్డది. ఈ వానలు విపరీతంగా వచ్చింది. గాలి అయితే ఫుల్ గాలి పడ్డది. చెట్లు కూడా కూలి పడ్డాయి. ఇప్పుడు నాకు వరి పొలం అయితే అక్కడ రాకుండా 2 ఎకరాల పొలం అంతా అక్కడ రాకుండా పోయింది. ఈ గవర్నమెంట్ ఏమన్నా సహకరిస్తుందా? మాకు ఇప్పటి నుంచి వెళ్ళి కనీసానికి 30-40 వేల దాకా ఖర్చు వచ్చింది. ఏమన్నా సహకరిస్తుందేమని చెప్పి మేము వీడియోలు తెచ్చి ఫోటోలు పంపిస్తున్నాం. నేను 5 ఎకరాల పొలం దున్నా. రాత్రి గాలి దుమారం తోటి పొలం అంతా అడ్డం పడిపోయింది. ఒక ఎకరానికి ఒక 20-30 వేలు పెట్టుబడి పెట్టినా కానీ రూపాయి వచ్చేటట్లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కోతులకు పోకుండా గొడ్లకు పోకుండా కాపాడితే రాత్రికి గాలిదుమ్ము వచ్చి కాయ మొత్తం రాలి మట్ట భూమి పాలయ్యి ఆగమైపోయింది. మండలు, చెట్లు చాన్ని ఇరిగి అన్ని తోటలు కూడా ఇట్నే అయిపోయినాయి. ప్రభుత్వం దయచేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. డోర్నకల్, మహబూబాబాద్ లో ఈదురుగాలులు, వానలు రైతులకు కన్నీరు మిగిల్చాయి. మామిడికాయలు రాలిపోయి, వరిధాన్యం తడిసిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న, వరి నీటిపాలయ్యాయి. 6 ఎకరాల పొలం నిన్న పొద్దున స్టార్ట్ చేసిన సాయంత్రం వరకు పూసలు అయిపోయింది. నిన్న పొద్దున తీసుకొచ్చి ఇక్కడ పూసిన ఒక ఆరబూసిన అనుకోకుండా సాయంత్రం వరకు అయిపోయింది. పొలం వేసుకుని దేనానికి మొత్తం ఆరబూసి పూసిన. అకాల వర్షం వల్ల సాయంత్రం అనుకోకుండా గాలి దుమ్ము వచ్చింది. నైట్ 10-11 మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. ఈ ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలి. కొనకపోతే మాత్రం రైతులు ఆత్మహత్య చేసుకోవాలని చెప్తుంది. 4 ఎకరాల పొలం కొట్టుకొచ్చి మార్కెట్లో పోసాను. సాయంత్రం అకాల వర్షానికి 3 క్వింటాల మొత్తం పట్టుకపోయినాయి. వర్షానికి చర్య తీసుకున్న ఆదుకోగలరని కోరుతుంది. నేను 4 ఎకరాల ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పోసిన. ఇప్పుడు వారం అవుతుంది. ఇప్పటి వరకు మార్కెట్ స్టార్ట్ కాలేదు. తీసుకొచ్చి పోసినేమో తడిసిపోతున్నాయి. ఈ రకంగా మేము నష్టపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ తొందరగా స్పందించి ఎమ్మటే కాటాలు పెట్టాలి. ఈ తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి. వచ్చేసి మేము ఇప్పుడు ఊరి పోసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల కాంచి ఊరి కనీసానికి ఇప్పుడు దాకా మార్కెట్ సాగుడు కావట్లేదు. ఏంటంటే ఏ రోజు ఆ రోజు మార్కెట్ అవుతుంటే రైతులకు కూడా కొద్దిగా ఒడ్డు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. రాత్రి వాన వచ్చింది, వాన రాదనుకొని ఎక్కడక్కడ నెప్పిపోయినాం. మధ్య రైతులు వచ్చి మొత్తం ముద్ద అయిపోయింది. కనీసం అడుగుదామన్నా వాళ్ళకి సరిపోయిన పట్టాలు కూడా తెలియదు. వాళ్ళు కూడా మాకు పట్టాలు కూడా ఇవ్వలేదు. ఎందుకని మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. మాకు పంట ధరకు కనీసానికి కొనుగోలు దిగుబడి ధర కట్టియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 8 వ్యవసాయ మార్కెట్లలో మిర్చి పంట తడిసి ముద్దయింది. ఖమ్మం జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి భారీగా మిర్చి తీసుకొచ్చారు రైతులు. వర్షానికి పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తడిసిన మిర్చికి ధర లేకపోవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. రాత్రి 64 బస్తాలు తీసుకొస్తే 64 బస్తాలు మొత్తం తడిచిపోయింది. ఇక్కడ టార్పులను పట్టాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ సరంగా లేరు. నైట్ టైం అయింది. సరంగా వచ్చింది కదా వర్షం, దానికి ఎటువంటి దాంతో మొత్తం తడిసిపోయింది. మొత్తం బస్తా జెండా పాటలు 13,400 ఉంది కానీ ఆ రేట్ లేదండి ఇక్కడ. ఇక తడిసి ఉందనేసి ఎవరు చూడడానికి కూడా ఎవరు రావట్లేదు. ఇక ఒక 60 బస్తాలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ ప్రయోజనం లేదు. అంతా తడిసింది. అకాల వర్షం రావడం వల్ల రైతుకు సరిసగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉన్న కూళ్ళకును వాటికి అయిపోయే పరిస్థితి ఉంది. నైట్ వర్షం సడన్ గా 1ంటికి పడేసరికి మొత్తం బస్తాలు తడిసినాయి. వాళ్ళు కమిషన్ దారులు తీసుకునే నాదుడే లేడు. అసలు ఘోరంగా ఉంది పరిస్థితి.
మంచిర్యాల జిల్లాలోనూ అకాల వర్షాలు రైతన్నలను గోసపెడుతున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాలలో వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. పగలు ఎండ కొడుతుంటే రాత్రి వానలు దంచి కొడుతున్నాయి. కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు రైతులు. ఓవైపు ఎండ, మరోవైపు వర్షం. నడివేసవిలో భిన్న వాతావరణం రైతులను ఆగం చేస్తోంది. పంట చేతికొచ్చే దశలో ప్రకృతి పగబడుతోంది. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమని ఆదుకోవాలంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానుషం చోటు చేసుకుంది. ఆస్తి పంచలేదని తండ్రి మాణిక్యరావుకి కొరివి పెట్టలేదు ఆయన కొడుకు. ₹1,00,00,000 ఇల్లు 10 తులాల బంగారం ఇస్తేనే కొరివి పెడతానంటూ పేచీ పెట్టాడు. దీంతో మాణిక్యరావు చిన్న కూతురితో తలకొరువు పెట్టించి అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు. ఇక నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతనపల్లికి చెందిన మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. మాణిక్యరావు దంపతులకు ఒక కుమారుడు, 2 కూతుళ్లు. తన ఆస్తిలో సొంతూరులో ఉన్న 15 ఎకరాల వ్యవసాయ పొలం, 60 లక్షల డబ్బు కొడుకు గిరీష్కి ఇచ్చాడు. మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలోని ఇంటిని పెద్ద కూతురు రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. అదే ఇంట్లో బిడ్డలే అతని ఆలనాపాలన చూశారు. ఇలా ఉండగా అనారోగ్యంతో ఇవాళ మరణించారు మాణిక్యరావు. తండ్రి చనిపోయిన విషయాన్ని అక్కా చెల్లెళ్లు హైదరాబాద్లో ఉన్న తమ సోదరుడు గిరీష్కు చెప్పారు. అయితే పద్మావతి కాలనీలోని ఇంటిని తనకు కాకుండా చేశాడనే కోపంతో అంత్యక్రియలకు రానని తెగేసి చెప్పాడు గిరీష్. ఆ ఇంటిని ముగ్గురం సమానంగా తీసుకుందామని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో చిన్న కూతురు రఘునందిని తండ్రికి తలకొరువు పెట్టింది. తండ్రి కంటే ఆస్తికే ప్రాధాన్యతనిచ్చిన గిరీష్పై విమర్శలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూర్ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం కేసులో అదే గ్రామానికి చెందిన మేస్రం కిస్టూను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్కూల్ హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ పాఠశాలను పరిశీలించారు. కిస్టూను అదుపులోకి తీసుకుని విచారించగా తానే విష ప్రయోగం చేసినట్టు ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని, పెళ్లి చేయటం లేదన్న కోపంతో తన గురించి అందరికీ తెలియాలనే ఈ పని చేసినట్టు తెలిపాడు నిందితుడు. అతని మానసిక పరిస్థితి బాలేదని గుర్తించారు పోలీసులు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. వన్ పర్సన్ హీస్ మెంటలీ నాట్ వెరీ స్టేబుల్. జస్ట్ టు సీక్ అటెన్షన్ he put poison in midday meal utensils on Sunday evening. So we have him in our custody and he'll be remanded. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రఖ్యాత బావాజీ జాతర గ్రాండ్గా జరుగుతోంది. గిరిజనుల ఆరాధ్య దైవం లోకామసంద్ మహారాజును స్మరించుకుంటూ గోరు బంజారాలు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక సత్ప్రవర్తన కోసం, సామాజిక మార్పు కోసం కృషి చేసిన గురుదేవులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని లోకా మసంద్ మహారాజ్ దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు భక్తులు. లంబాడీల ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకా మసంద్కు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 16వ శతాబ్దంలో గురు లోకా మసంద్ మహారాజ్ దేశ పర్యటన చేసి లంబాడీల సత్ప్రవర్తన, సామాజిక మార్పు కోసం గురుబోధనలు చేసినట్లు భక్తులు చెబుతున్నారు. మత మార్పిడిలు, దండయాత్రల నుంచి బంజారాలను కాపాడేందుకు తండాల్లో పర్యటించి గురుబోధనలు చేశారన్నారు కామాసంద్ మహారాజ్. తిమ్మారెడ్డిపల్లిలో 12 ఏళ్ల పాటు తపస్సు చేసి లోక కళ్యాణం కోసం సజీవ సమాధి అయిన లోకా మసంద్ మహారాజ్కు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున లోకా మసంద్ బావాజీ జాతర జరుగుతుంది. 4 రోజుల పాటు సాగే ఈ జాతరలో కాళికాదేవి పూజతో ముగియనుంది. 5 ఎకరాల్లో విస్తరించి ఉన్న బావాజీ ఆలయానికి గురు లోకా మసంద్ మహారాజ్ భక్తుడు బద్రుసాద్ పునాది వేసినట్లు చరిత్ర చెబుతుంది.
జాతరలో మొదటి రోజు ధ్వజారోహణం, రెండో రోజు ప్రభోత్సవం, మూడో రోజు గురులోక మసంద్ మహారాజ్ రథోత్సవం, పల్లకి సేవ, మహాభోగ్ బండార్ నిర్వహించనున్నారు. నాలుగో రోజు కాళికామాత పూజతో జాతర ముగియనుంది. ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న లంబాడీలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన భక్తులు లోక మసంద్ మహారాజ్ను దర్శించుకుంటారని స్థానికులు తెలిపారు. ఆ బ్రహ్మచారికి ఎంత జనం వస్తున్నది? పంజాబ్, ఢిల్లీ, నాందేడ్, రాజస్థాన్, పాకిస్తాన్ 24 జిల్లాలకు పేరు వెళ్ళింది. జిల్లా మనుషులు వస్తున్నారు, బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, టెంపులు వస్తున్నాయి, జీపులు వస్తున్నాయి. అంత జాతర సాగుతున్నది. అందుకోసానికి ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ ఈ అడవిలో పండుకోవాలంటే పిల్లలకు ఇబ్బంది అవుతున్నది. భూమి కాలుతున్నది. అడవిలో కూర్చోవాలంటే తేలు వచ్చేది కూడా పాము వచ్చేది కూడా జరుగుతుంది. అడవిలో కంటే నీళ్ళు ఆడే ఇబ్బంది అవుతుంది, జనానికి ఇబ్బంది అవుతుంది. మాకు సాగుదారి చేయాలి, మీకు లోకాలు మీకు జయం చేస్తాం. గురు లోక మసంద్ మహారాజ్కు నైవేద్యంగా బెల్లం, గోధుమ, రవ్వ, నెయ్యితో చేసే ప్రసాదాన్ని సమర్పిస్తారు భక్తులు. స్వామివారికి వేములవాడ ఆలయం మాదిరిగా కోడి మొక్కులు సమర్పిస్తారు. మహిమాన్వితమైన ఆలయ జాతర కోసం ఇప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాలో జోగినాథ జోడు లింగాలకు ఎంతో ప్రాశస్త్యంతో పాటు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ 400 సంవత్సరాల క్రితం శివపార్వతుల జోడు లింగాలు స్వయంభూగా వెలిశాయి. ఈ ఆలయం రామాపురం అనే ఊరిలో జోగినాథ గుట్టపై ఉండేది. అయితే జోగినాథుడు గుట్టు కట్టిన తరువాత ఊరి పేరు రామాయపురం నుంచి జోగుపేటగా మారింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం జోగిపేట జోగినాథ ఆలయం. ఇక్కడ శివపార్వతుల జోడి లింగాలు స్వయంభూగా వెలిశాయి. జోగుల గుట్టపై తపస్సు చేయడం, గుట్టపై గుహలో జోడు లింగాలు వెలవడంతో ఈ ఆలయం జోగినాథ ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. జోగినాథ దేవికి ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ప్రతి సోమవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు. అరుణాచలం తరహాలో ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణలు ప్రారంభమయ్యాయి. స్వామి ఇక్కడ స్వయంభూ తపస్సు చేసి 14 సంవత్సరాలు దక్షయజ్ఞం ఎప్పుడైతే ఆ పూర్వకాలంలో జరిగిందో, ఎప్పుడు అంటే మినిమం ఇది కాకతీయుల కాలం కన్నా ముందు ఈ యొక్క దేవాలయం వెలిసడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 4000 సంవత్సరాల కిందనే ఆలయం ఉందని శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ శివపార్వతులను మళ్ళీ ప్రతిష్ఠ ఆ యొక్క కూర్చోబెట్టి కళ్యాణం చేశారట ఆ 33 కోట్ల దేవతలందరూ వచ్చి. అందుకే ఇక్కడ విశేషంగా 2 లింగాలు ఉండడం జరుగుతుంది. శివుడు, పార్వతి లింగ రూపంలో ఉంటాయి. అది ఈ యొక్క విశేషం. ఇక్కడి జోడి లింగాలకు ఓ ప్రత్యేకత ఉంది. 400 ఏళ్ల క్రితం వెలిసిన ఈ జోడి లింగాలు చాలా చిన్నవిగా ఉండేవని, 2 లింగాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్తున్నారు భక్తులు. ఈ జోడి లింగాలు పుట్ట కింద రాతి గుహలో ఉండడం మరో విశేషం. ఇక ఇక్కడ ప్రతి ఏటా జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాల్లో రథోత్సవం, లంకా దహనం, శివపార్వతుల కళ్యాణోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లంకా కార్యక్రమం ఏంది అని అనగా, రావణాసుని దహన కార్యక్రమాన్ని చేసి మంచిని పిలుచుకోవడానికి చెడుని పంపించడానికి అనే ఉద్దేశంతో చెడుపై మంచి సాధించే విజయంగా ఈ లంకా దానము కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా దగ్గర ఇట్లా జరుపుకోవడం జరుగుతుంది. దాంతో రథయాత్ర, ఈ జాతర జోగినాథ స్వామి జాతర అనేది ఇంకొక కార్యక్రమం తెల్లారి కుంకుమార్చన పూజ, స్వామివారి మహా అభిషేకంతో ఈ జాతర కార్యక్రమాలు ముగిస్తూ ఉంటాయి. శివపార్వతుల ఉత్సవాల్లో ప్రతి ఏడాది వైభవంగా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం మొదట్లో కట్టెలతో తయారు చేసిన రథాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగించేవారు. ఆ తర్వాత 20 ఏళ్ల క్రితం రాష్ట్రంలోనే ఎత్తైన 50 ఫీట్ల లోహ రథాన్ని తయారు చేయించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 5 అంతస్తుల ఈ లోహ రథంలో ప్రతి అంతస్తులో నందీశ్వరుడు, గణపతి, దుర్గామాత, శివలింగం, 2 దివ్య సుందరీమణుల పంచలోహ విగ్రహాలను ఏర్పాటు చేశారు. పూర్వము కట్టెతోటి చేసినటువంటి రథోత్సవం చేయడం జరిగేది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు లోహరథం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలోనే అతిపెద్ద లోహరథంగా పేరుగాంచింది. ఇది ఇక్కడ రథ ఉత్సవ కార్యక్రమాలు 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 10 రోజుల పాటు
చారిత్రక ప్రసిద్ధి పొందిన జోగిపేట పట్టణం ఒకప్పుడు ప్రథమాంధ్ర మహాసభలకు నిలయమైన జోగిపేటలో జోడిలింగాల జోగినాథ స్వామి ఇక్కడ కొలువై ఉండడం ఇక్కడ ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఇది ఒక తలమానికం, ఇది ఒక పుణ్యక్షేత్రంగా మరి ప్రతి సంవత్సరం కూడా జోగిపేట పట్టణంలో జోగినాథ స్వామి జాతర వైభవపేతంగా జరుగుతుంది. మరి జోగినాథ రథోత్సవ కార్యక్రమం అనేది ఇది ఈ పరిసర ప్రాంతాలకే కాదు, మరి తెలంగాణలోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక చక్కటి రథోత్సవ కార్యక్రమంగా ఈ ఉత్సవం ముందుకు సాగడం చాలా గొప్ప విషయం. విశేష పూజలు, హోమాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో జోగినాథ ఆలయ జాతర ఘనంగా జరుగుతోంది. ప్రతి ఏటా ఉత్సవాల్లో ఆధ్యాత్మికం, భక్తి పారవస్యంతో జోగిపేట తరించిపోతోంది. అసలే ఎండాకాలం, ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఒక్కపోత. వేడి వాతావరణం టమోటా రైతులకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చాలా మంది రైతులు ఎండ నుంచి పంటను కాపాడుకోలేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వినూత్న ఆలోచన చేసి టమోటా పంటను కాపాడుకుంటున్నాడు ఓ రైతు. టమాటా పంట చూపిస్తామని చెప్పి చీరలారేసే చోటుకి తెచ్చామని అనుకోకండి, ఇది టమాటా చేనే. నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామానికి చెందిన రైతు నగేష్ తన 2 ఎకరాల భూమిలో టమాటా సాగు చేస్తున్నాడు. పంట ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. అయితే జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పోతంగల్ గ్రామం మంజీరా తీర ప్రాంతం. ఇక్కడ ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. పైగా ఇవన్నీ ఇసుక నేలలు, పైనుంచి ఎండలు, నేల నుంచి ఇసుక వేడికి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు టమాటా రైతులంతా పంటను వదిలేశారు. కానీ నగేష్ ఓ కొత్త ఆలోచన చేసి పంటను కాపాడుకున్నాడు. రోజు రోజుకి ఎండలు పెరుగుతుండటంతో ముందే అలర్ట్ అయ్యాడు నగేష్. టమాటాలను కాపాడాలంటే చెట్లకు ఎండ తగలకుండా చూడాలని భావించాడు. అంటే చెట్లకు నీడ కల్పించాలనుకున్నాడు. ఇందుకోసం పాలీ హౌస్ వేసుకునే ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఒక్కో చెట్టుకు ఇరువైపులా వెదురు బొంగులు పాతి పైన చీరలు కట్టి మొత్తం పంటకు నీడనిచ్చేలా ప్లాన్ చేశాడు. సుమారు 1200 చీరలతో పాలీ హౌస్లో ఏర్పాటు చేశాడు. చీరలతో తోటను కప్పేయడంతో ఎండల తీవ్రత తగ్గి పంట బాగుంది. ఎండకు కాత పూత ఏం రాలే. అందుకోసమే ఈ సంవత్సరం ఏం చేసినామంటే 1 లక్ష రూపాయలు కట్టెలు, వైరు అన్నీ తీసుకొచ్చి కట్టెలు కట్టాం. కట్టెలు కట్టి ఈ పాత చీరలు ఒక చీర 15 రూపాయలు, 14 రూపాయలు అట్లా రేటు పడ్డాయి. ఒక 10 నుంచి 1200 చీరలు కట్టెలు అన్నీ బాతినాము. ఇప్పుడైతే కిందికి వెళ్ళి డ్రిప్పు, మీదికి వెళ్ళి చీర కట్టినాం కాబట్టి మంచిగా నీడ ఉంది. దానికి నీడ ఉండడం వలన కాత పూత బాగుంది. ఇప్పుడైతే ఇంకా తెగటానికి ఇంకొక 20 రోజులు టైం పడుతుంది. పోతుగల్ గ్రామంలో టమాటా తోటలు ఎండిపోవడంతో చాలా భయపడ్డామన్నారు నగేష్ కుటుంబ సభ్యులు. పాలీ హౌస్ ఏర్పాటు చేసే స్తోమత లేక చీరలను కొని పంట కాపాడుకున్నామని చెప్పారు. పంట బతకడంతో ఆనందంగా ఉందన్నారు. మరో 15 రోజుల్లో కాత వస్తుందని, ఆలోపు ధర కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. బాగుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. పోయినసారి కట్టలేదైతే ఏం బి రాలే పంట, మేము నష్టపోయినాము. తేడా కనిపిస్తుంది. మేమే ఇక్కడ కొన్ని సార్లకు కట్టలేదైతే వీటికి కాయలు లేవు అసలు, వీటికి కాయలు ఉన్నాయి. ఇంకా 20 రోజులు అయితే దిగుతాయి. వస్తుందని మాకైతే నమ్మకం ఉంది. మేము కష్టం చేసినాము, ఎండల వస్తుందని మాకు ఇక దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాం. ఖర్చు బాగా అయింది. ఇప్పుడైతే మంచిగా ఉంది కాత. ఇక్కడ నీడకు ఇప్పటిదాకా ముందు పండించినాం కానీ ఏం కాలేదు. సరే కట్టలేదు మేము అప్పుడు కట్టలు, కానీ ఎండాకాలం అట్లా తక్కువ కాదు. నిజామాబాద్ లో చాలా మంది రైతులు టమాటా పంటను పశువుల మేతకు వదిలేశారు. అయితే రైతు నగేష్ మాత్రం ఒక చిన్న ఆలోచనతో పంటను కాపాడుకోవడమే కాక నాణ్యమైన టమాటా సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం 119 కోట్లతో ప్రారంభమైన ఆర్ఓబి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. నిత్యం 100 రైళ్ల రాకపోకలతో ఇక్కడ రైల్వే గేట్ తెరిచే ఉంచే కంటే మూసి ఉంచే సమయమే ఎక్కువ. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించారు ఎంపీ. త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పెద్దపల్లి జిల్లా కూనారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. 6 ఏళ్ల కిందట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంతో ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు 2 ఏళ్ల క్రితం 119,50,00,000 రూపాయలతో పనులు మొదలయ్యాయి. కొన్నాళ్లు పనులు వేగంగానే జరిగినా ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. పెద్దపల్లి వైపు 4 నెలల్లోనే పిల్లర్లు నిర్మించినా కూనారం వైపు పనులు ఆలస్యమవుతున్నాయి. కూనారం మీదుగా కాజీపేట, బల్లార్షాతో పాటు ఢిల్లీ రూట్లో నిత్యం వందల రైళ్లు వస్తూ పోతుంటాయి. ట్రైన్ వచ్చిన ప్రతిసారి రైల్వే గేటు వేయాల్సి వస్తుంది. గేటు పడితే కనీసం 20 నుంచి 30 నిమిషాలు ఆగాల్సిందే. ఇక్కడ 3వ లైన్ కూడా పూర్తి కావడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ, వేగంతో పాటు రైళ్ల సంఖ్యను కూడా పెంచారు. ఈ క్రమంలోనే లెవెల్ క్రాసింగ్ నిర్వహణ నుంచి తప్పుకునేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో ఆర్ఓబీ లేదా ఆర్యూబీలను నిర్మించాలని ప్రతిపాదనలు చేసింది. ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూనారం వేలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి నిర్మాణం 2022లో 10వ నెలలో ఇది ప్రారంభం చేసినట్టు, భూమి పూజ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఏదైతే 24లో కంప్లీట్ కావాల్సి ఉండగా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పనులను ఏదో చేస్తున్నాం అనే విధంగా చేస్తుందే తప్ప దీన్ని వేగంగా చేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ బ్రిడ్జ్ దగ్గర గేటు పడితే, రైల్వే గేటు పడితే దాదాపు అర్ధగంట నుంచి గంట సమయం అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేదా ఏదన్నా పేషెంట్లు కావచ్చు, వచ్చినటువంటి సందర్భాల్లో ఈ గేటు ఇట్లా పడ్డట్టయితే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడమా లేకుంటే ఇంకేదన్నా జరగడమా అనేక సంఘటనలు కూడా గతంలో జరిగినటువంటి సందర్భం ఉంది. 2020 సంవత్సరం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం మారినప్పటికి కూడా దీని సమస్య పరిష్కారం కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. అనేక మంది ప్రయాణికులు లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫ్లైఓవర్ దాటి, బ్రిడ్జి దాటి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే వాళ్ళు ప్రాణాలు అక్కడే వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏదైతే బ్రిడ్జి ఉందో తొందరగా పూర్తి చేసి ప్రజలకు, ప్రయాణికులకు తొందరగా వాళ్ళకి అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే అనేక ప్రమాదాలు ఇటు గ్రామాల్లో ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఆసుపత్రికి రావాలంటే ఖచ్చితంగా పెద్దపల్లికి రావాలి. కరీంనగర్కి వెళ్ళాలంటే కూడా ఇటు నుంచి రావడం తొందరగా రావచ్చు అని చెప్పేసి కరీంనగర్కి వెళ్ళాలన్నా కూడా పెద్దపల్లి నుంచి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ పెద్దపల్లి జిల్లా కేంద్రం అక్కడే ఉన్నది తప్ప ఎక్కడ కూడా పని జరుగుతున్నట్టుగానే ఎక్కడ కూడా కనబడట్లేదు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికే కూనారం దగ్గర రైల్వే గేట్తో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఓబీ అందుబాటులోకి వస్తే పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా జమ్మికుంట, వరంగల్ ప్రాంతాలకు ప్రయాణం ఈజీ అవుతుందని, ప్రమాదాలు జరగవని చెప్తున్నారు పబ్లిక్. బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 3 ఏళ్ళు పూర్తవుతుంది దీని భూమి పూజ చేసి. కానీ ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు దీని నడకంతా తాబేలు నడకగా నడుస్తుంది నిర్మాణం. మరి రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇట్లాంటి చిన్న చిన్న బ్రిడ్జీల నిర్మాణానికి కావలసినటువంటి నిధులు కేటాయించి, కాంట్రాక్టర్లను పురమాయించి పనులను పూర్తి చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో 6 ఆర్ఓబీలు, 3 అండర్ పాస్లకు అనుమతిచ్చింది కేంద్రం. కూనారం ఆర్ఓబీతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని గౌరెడ్డిపేట మార్గంలో మరో ఆర్ఓబీకి నిధులు విడుదల చేసింది. ఆర్ఓబీ పిల్లర్ల నిర్మాణం పూర్తయినా రైల్వే లైన్పై స్లాబ్ పనులు ఆలస్యమవుతున్నాయి. కేంద్రం నిధులు విడుదల చేసినా పనులు చేపట్టడంలో అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు స్థానికులు. ఈ విషయాన్ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి నుండి కూనారం పోయే ఫ్లైఓవర్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చాలా డిలే అవుతుంది, చాలా స్లోగా అవుతుంది, చాలా మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్స్ చాలా సమస్యలు జరుగుతుంటే దాన్ని వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము. దీని మీద ఖచ్చితంగా రైల్వే జీఎం గారితో మాట్లాడి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి
అతివేగంగా ఈ పని పూర్తయితే ఇక్కడ ప్రజలకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఉపయోగంగా ఉంటుందని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ అటు నుంచి వరంగల్, జమ్మికుంట వాళ్ళు కూడా ఈ రోడ్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేటట్టు పనిచేసి తొందరగా ఫినిష్ అయ్యేటట్టు పూర్తి అయ్యేటట్టు చూస్తున్నాం. ధన్యవాదాలు. ఇక ఇప్పటికైనా అధికారులు పనులు స్పీడప్ చేయాలన్నారు పెద్దపల్లి వాసులు. ఆర్ఓబి పూర్తి చేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. దేశ ప్రధానిని సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వదల్లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చెడు అంతటి వ్యాపించినా మంచినే మనం చూడాలన్నారు. పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా ఉండాలన్నారు. ఇక నైతిక విలువలు కాపాడాలన్నారు. ఒక్క పాత్రికేయుడు 1000 మందితో సమానమన్నారు. సోషల్ మీడియాకు, ఏఏకు నియంత్రణ లేదని, ఏఏ నుంచి ప్రజలను రక్షించడం కష్టంగా మారిందన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ఇక నిజ నిజాలను ప్రెస్ క్లబ్ సభ్యులు గుర్తించి ప్రజలకు తెలియచేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ లో ప్రజల సమస్యలు వినడానికి కేంద్రంగా కావాలని తెలిపారు. రావడం వల్ల ఇబ్బంది అనేది మీరు ఏది విరాతన్నట్టుగా ఇతర మిత్రులు కూడా కొందరు అడగడం వల్ల అక్కడ ఉన్న ప్లాట్లకు ఇంకా అదనంగా ఇబ్బంది అనేది చెప్పడం జరిగింది. అయినా సీనియారిటీ ప్రకారం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని, మీ జిల్లా అధ్యక్షుడిని ఆర్డీఓ దగ్గర నేను కూర్చొని పెట్టిన మీరు కూర్చున్నారు. ఫైల్ అంతా రెడీ అయిపోయింది. బిడ్డ పేరు కోసం లీవ్ పెట్టిపోయినట్టున్నాడు. ఆయన రాగానే తప్పనిసరి కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా వారు కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తాం. మిగతా ప్రెస్ క్లబ్ సంబంధించిన దాంట్లో కూడా అరువులు ఉంటే కూడా చెప్పండి, ఇబ్బంది లేదు. వారు కూడా మన అవసరం ఉంటే 1, 2, 4, 10 మంది మిగిలింటే వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. లక్ష్యం ఒకటే, పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధి ఉండేటువంటి ప్రెస్ క్లబ్ సంబంధించిన వారిని కూడా గౌరవించిన బాధ్యత నేను తీసుకుంటా. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మా మధ్యలో కూడా అన్ని రంగాల్లో కూడా అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు వచ్చేసినాయి. కానీ లక్ష్యం ఒకటే. మొన్నటి వరకు మనం ప్రింట్ మీడియా తర్వాత కొత్తగా 20-25 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి 30 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక విప్లవం, అది ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం. దాని నుంచి తేరుకోక ముందే మరొక విప్లవం వచ్చేసింది. ఏం విప్లవం చెప్పండి? సోషల్ మీడియా వచ్చేసి ఈ ప్రధాన స్రవంతి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే వాటికి కొన్ని జబ్బులు అంటుకున్నాయి. ఆ జబ్బులు నేను చెప్పాల్సిన పనిలే, అందరికీ తెలుసు. ప్రజలు చర్చించుకుంటున్నారు, పాఠకులు చర్చించుకుంటున్నారు, వీక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ పత్రిక ఇది, ఈ ఛానల్ ఇది. దాంతో ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుంది. సమాచార వ్యవస్థ ప్రజలకి సమాచారాన్ని, వాస్తవ సమాచారాన్ని అందించాల్సిన కర్తవ్యంతో ముందుకొస్తున్నది వార్తాపత్రికలు కానీ, టెలివిజన్ ఛానల్స్ కానీ, ఇతర సమాచార వ్యవస్థ. పాకిస్తాన్ కిరాతకుడి చేతిలో నిర్మల్ జిల్లా సోన్ గ్రామస్తుడు ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన ప్రేమ్ సాగర్ పై అక్కడ పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ప్రేమ్ సాగర్ మరణంతో అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి తీవ్రంగా విలపిస్తున్నారు. దుబాయ్ నుంచి ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని రప్పించాలని సర్కారును వేడుకుంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. సోన్ గ్రామానికి సంబంధించిన ప్రేమ్ సాగర్ను దుబాయ్లో పాకిస్తాన్ వ్యక్తులు హత్య చేశారు. దాంతో ఆ కుటుంబంలో ప్రేమ్ సాగర్ కూడా హత్యకు గురికావడంతో ఆ కుటుంబంలో తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులకి, కుటుంబానికి ఆసరాగా ఉంటారని భావించిన ఆ కుటుంబ సభ్యులు ఏదైతే ఆ పాకిస్తాన్ వ్యక్తులు చేసిన దురాఘాతానికి ప్రేమ్ సాగర్ బలి కావడం పట్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా విలపిస్తున్నారు. ఇప్పటికీ అసలు ఏం జరిగింది, ప్రేమ్ సాగర్ ఎట్లా హత్యకు గురయ్యారు? గత 6 సంవత్సరాలుగా అతను మోడర్న్ బేకరీ అనే కంపెనీలో పనిచేయడానికి వెళ్ళిండి. ఇక్కడ నుండి ఒకసారి వెకేషన్ వచ్చిండు. దాని తర్వాత 2 పిల్లలు సార్. ఈ చిన్న పిల్లని కూడా ఇప్పటిదాకా చూడలేడు. అతను గర్భవతి ఉన్నప్పుడు అతను వెళ్ళిందంటే మళ్ళీ ఇప్పటి వరకు రాలేడు. అతను మొన్న ఇల్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇల్లు కూడా చాలా అప్పులతో కూడుకపోయింది. సో దానివల్లనే అతను రాలేకపోయిండు ఈ మొన్న. అండ్ వాళ్ళ
నానమ్మ కూడా మొన్న రీసెంట్లీ 9 days అవుతుంది సార్ చనిపోయి. ఆ చనిపోయిన 2 daysకి మార్నింగ్ 11:36కి వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయ్యి అతను కూడా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. అదే రోజు మళ్ళీ 9:30కి ఇతని చావు కబూర్ అక్కడ నుండి దుబాయ్ నుండి ఇలా పాకిస్తాన్లో వాళ్ళు ఉగ్రవాదిగా అన్నట్టు చంపేసుకుంటూ జిహాద్ అనే నినాదాలు చేసుకుంటూ కత్తిపోటుకి మరీ ప్రేగులు బయటపడేటట్టు కూడా అతి ఘోరంగా చంపడం జరిగింది సార్ అతన్ని. ఇక్కడ నుండి ఎంతోమంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు కదా, వాళ్ళకు కూడా అక్కడ భద్రత లేకపోతే ఇక్కడ బతికినా అక్కడ బతికినా వేస్ట్. ఇక్కడ ఏదో జాబ్ లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి క్లీనింగ్ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ అక్కడ బతకడానికి వెళ్తున్నారు. అక్కడ కూడా భద్రత లేకపోతే ఈ బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తారో లేదన్నది కూడా, ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ అందరు సహకరించాలని కోరుకుంటున్నాం. మీ కుటుంబానికి ఏ విధమైన న్యాయం చేస్తే బాగుంటుంది? ఏం లేదు సార్, ఇప్పుడు అసలు యాక్చువల్లీ సాగర్ మెయిన్ పిల్లర్ సార్ ఇంట్లో. దీనివల్ల ఒక ఏదైనా చిన్న జాబ్ ఇప్పిస్తే వాళ్ళు పిల్లల్ని అవి పోషించుకోవడానికి కొంచెం ఆధారంగా ఉంటుందని కోరుకుంటున్నాం. సర్పంచ్, మాజీ సర్పంచ్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందని మీకు దుబాయ్ నుంచి సమాచారం ఉంది? శుక్రవారం నాడు ఉదయము ఫోన్ వచ్చింది, ఇట్లా దుబాయ్లో సోన్ వ్యక్తి ప్రేమ్ సాగర్ అనే ఆయనను కత్తిపోట్లకు గురై చనిపోయిందని తెలిసింది. తర్వాత నేను ఇంటికి కాల్ చేసిన, వాళ్ళ తమ్మునికి కాల్ చేసి తెలుసుకున్నాను ఏంటంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు జిహాదీ అనుకుంటా మా అన్నను ఇట్లా చంపేసిండ్రు అని చెప్పేసి ఆయన తెలిపిండు. అలాగే వెంటనే నేను మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రవాస భారతీయుల మెంబర్ అయినటువంటి స్వదేశ్ పరికిపన్ల గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఆయన కూడా తెలుసుకొని ఇట్లా జరిగిందని చెప్పిండు. చెప్పిన తర్వాత వీళ్ళ పాస్పోర్టు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్లు ఆయనకు పంపిస్తే ఆయన మన దుబాయ్ ఎంబాసీకి పంపించినానని చెప్పిండు. అయితే ఇలాంటి సంఘటన జరగడం అనేది బాగా దురదృష్టకరము. ఆ సాగర్ భార్యకు ఏదైనా గవర్నమెంట్ తరఫున ఉద్యోగం ఇప్పియాలని చెప్పేసి, ఆర్థిక సహాయం ఇప్పియాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆమెకు ఆ ఉద్యోగం ఇప్పిస్తే ఆమె 2 చిన్న పిల్లల్ని పట్టుకొని ఆ కుటుంబం అత్త మామల్ని చూసుకొని ఆమె కొద్దిగా జీవనాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే పీకల లోతుల అప్పుల్లో ఉన్నారు వాళ్ళు. దానికి ఈ గవర్నమెంట్ సహకారం చేస్తే ఆమె కొద్దిగా ఉపశమనం కలుగుతుందని చెప్పేసి గవర్నమెంట్గా తరఫున కోరుతున్నాను. ప్రవాసీ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని కూడా, ప్రేమ్ సాగర్కు సంబంధించిన కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న వాళ్ళు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా. అధికారి ఒక్కరే 3 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జి. ఇలా ఉంటే ఆ సంబంధిత అధికారి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారా? ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారా? అలా అయితే ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ కానే కావు. కొత్తగూడెం జిల్లాలోని పలు మున్సిపాలిటీలకు పర్మనెంట్ కమిషనర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడానికి ఇటీవలే అప్గ్రేడ్ అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి పర్మనెంట్ కమిషనర్లు లేరు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత ఈ 2 పట్టణాలకు ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నారు. దీంతో ఆమె ఎక్కడా పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. అనేక పనులు పెండింగ్లో పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గత నెలలో తన మాతృ సంస్థకు బదిలీ అయ్యారు. దీంతో పాల్వంచ కమిషనర్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వరావుపేట ఇటీవలే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాగా అక్కడ ఇన్ఛార్జిగా సుజాత వ్యవహరిస్తున్నారు. ఈ 3 మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించడం ఆమెకు కష్టంగా మారింది. వివిధ అవసరాల కోసం వస్తున్న తాము సిబ్బంది లేక వెనుదిరగాల్సి వస్తోందంటున్నారు. కమిషనర్ గారి కోసం విన్నపించుకోవడానికి వచ్చినప్పుడు ఈ కమిషనర్ గారికి బాధ్యత అదనంగా ఉండటం వల్ల ప్రజలకు అందుబాటులో లేక ప్రజా సమస్యలు కుంటుపడుతున్నాయి. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ట్యాంకులు లీకేజీలు, పైపులు లీకేజీలు జరగటం, దాన్ని తక్షణమే పరిష్కరించకపోయే పరిస్థితి లేకపోవడం, ముఖ్యమైన అధికారులు లేకపోవటం వల్ల ఈ యొక్క అక్రమ నిర్మాణాలు, కబ్జాలకు మున్సిపాలిటీ వ్యవస్థనే శ్రీకారం చుట్టేదానికి ఉందని. కొత్తగూడెం మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగంలో మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇల్లు కొనుగోలు చేసిన వారు తమ పేర్లపై మారకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నెలల తరబడి మున్సిపాలిటీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారి ఇక్కడ పూర్తిగా లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా సక్రమంగా ఇక్కడ పనిచేయక పాలనంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది.
ఇక్కడ పూర్తి స్థాయి అధికారిని నియమించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి గ్రేడ్ 1 మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ పాలన కంటే కూడా పర్మనెంట్ కమిషనర్ ని ఏర్పాటు చేయాలి. ఎందుకనంటే పాలకవర్గం రద్దు అయిపోయిన తర్వాత ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగుతుంటే మరోవైపు ఇన్ఛార్జి పాలన కూడా రెండు కలిసి ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీకి అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలంటే పర్మనెంట్ కమిషనర్లను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో క్రికెట్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని హెచ్సీఏ బీసీసీఏలపై అందిన ఫిర్యాదులపై వివరణ కోరింది బీసీసీఏ ఆంబుడ్స్మెన్. జిల్లా స్థాయి క్రికెట్ అభివృద్ధిని హెచ్సీఏ పట్టించుకోకపోయినా బీసీసీఏ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగమరావు బీసీసీఏ ఆంబుడెన్స్ కు ఫిర్యాదు చేశారు. బీసీసీఏ సూచనలు హెచ్సీఏ పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక క్రికెట్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. సభ్యత్వ వ్యవస్థ రూపకల్పనలో సమానత్వం పాటించడం లేదని తెలిపారు. జిల్లాల క్రికెట్ సంఘాల ప్రతిపాదనలపై హెచ్సీఏ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 50 ఏళ్లలో ఒక్క జిల్లా ఆటగాడు హెచ్సీఏ రాష్ట్ర జట్లకు ఆడే అవకాశం పొందలేదని, ఇది చాలా నిరాశాకారం తెలిపారు. దీనిపై స్పందించిన బీసీసీఏ ఆంబుడ్స్మన్ నివేదిక ఇవ్వాలని హెచ్సీఏ బీసీసీఏలను ఆదేశించింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం భవానీగూడలో భవానీ మాతకు ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేశారు. కుండలో నిప్పు పెట్టుకుని కుమ్రం వంశస్థులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గిరిజనులంతా కలిసి సామూహిక భోజనాలు చేశారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నామని చెప్పారు ఆదివాసీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.